హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. తెలంగాణ ప్రభుత్వంలో కొత్త పెన్షన్లపై బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. మీ నేమ్ ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే వచ్చే నెల 15 నుంచి కొత్త పెన్షన్లు అయితే ప్రారంభం అవుతున్నాయి అనమాట. మరి ఈ పెన్షన్ కి ఎవరెవరు ఎలిజిబుల్, వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై బిగ్ అప్డేట్ అయితే చెప్పింది అనమాట. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి అంటే ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారస్తు చేస్తుందండి. అంటే ఆగస్టు 15న కొత్త పెన్షన్లు విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అయితే వచ్చిందనమాట. కొత్తగా ఇందులో మొత్తం కూడా 2.5 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. ఇందులో మొదటి దశలో ఒంటరి మహిళలు అలాగే వితాంతు పెన్షన్ ఇవ్వాలని తెలుస్తుంది అనమాట. ఈ 15 ఆగస్టు 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ప్రారంభించినట్లుగా తెలుస్తుందండి. అయితే తెలంగాణలో ఒంటరి మహిళలు, వితాంతులు, అర్హత కలిగిన వృద్ధులకు కొత్త పెన్షన్ అందించేందుకు ఆగస్టు 15న నిర్ణయించుకున్నారండి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళా అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారండి. అలాగే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ఎవరైనా మరణించి ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు వెంటనే జాబితా నుంచి తొలగించాలని మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారండి. అలాగే లబ్ధిదారులకు ధృవీకరణ కోసం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుందన్నమాట. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆగస్టు 15 తేదీ నుంచి అర్హత కలిగిన ఖాతాలో పెన్షన్ సంబంధించిన డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్ లోకి అయితే జమ అవుతాయి అనమాట. అలాగే దీంతో ఎన్నో నెలలుగా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మందికి అంటే ఒంటరి మహిళలకు, ఇతర అర్హత కలిగిన వ్యక్తులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. ఇందులో వృద్ధాప్య పెన్షన్ కోసం కనీసం 57 సంవత్సరాల వయసు పైబడి ఉండాలన్నమాట. అదే వితాంతువు అయితే కనుక భర్త సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. అలాగే ఒంటరి మహిళలు అయితే 18 ఇయర్స్ నుంచి కుటుంబం నుంచి ఎలాంటి ఆధారం లేని వారై ఉండాలన్నమాట. అలాగే అంగవైకల్యం కలిగిన వారైతే 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ప్రభుత్వ వైద్య అధికారి నుంచి సదరం సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నమాట. సో అర్హులైన వారు మెయిన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అందుబాటులో ఉండేలాగా చెక్ చేసుకోండి. అంటే మెయిన్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేషన్ కార్డు, ఓటర్ ఐడి, నివాస ధృవీకరణ పత్రం, అలాగే బ్యాంక్ పాస్బుక్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం కూడా ఉండాలన్నమాట. అలాగే వికలాంగులు అయితే కనుక వాళ్ళకి సంబంధించిన సదరం సర్టిఫికేట్ ఉండాలి. అదే వితాంతువు అయితే కనుక హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలండి. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే పెన్షన్స్ కు ఉండవలసిన సర్టిఫికేట్స్ అండ్ ఉండవలసిన అర్హతలు అయితే ఇవన్నమాట. ఈ అర్హత కలిగిన వారికి ఆగస్టు 15 నుంచి కొత్తగా పెన్షన్ అయితే వస్తుందండి. అయితే గ్రామ పంచాయతీ ప్రజాపాలన సేవా కేంద్రం అంటే ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయం వర్సెస్ నుంచి ఫామ్ తీసుకుని డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి, అలాగే ఇప్పటి వరకు నేను సర్టిఫికేట్స్ చెప్పాను కదా, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, అలాగే ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, అంటే వికలాంగులు అయితే వాళ్ళకి సంబంధించిన సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, 45% కన్నా అబోవ్ హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. వాళ్ళైతే ఒకవేళ వితాంతువులు అయితే కనుక డెత్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇలా ఎవరైతే ఏ టైప్ ఆఫ్ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అంటే ఒక ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఆ ప్రూఫ్ లేకుండా మనకి ఫంక్షన్ అయితే రాదు కదా. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి. మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ అంటే గ్రామ సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అంటే ఈ జిరాక్స్ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి మీరు సచివాలయంలో సబ్మిట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసరికి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో అర్హత కలిగిన వారు వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఇందులో మొత్తం కూడా 2.5 lakhs మంది సెలెక్ట్ అయ్యారండి. ఒక్కసారి సచివాలయంకి వెళ్ళి లిస్ట్ లో మీ నేమ్ ఉంటే చెక్ చేసుకుని వెంటనే ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. అలాగే సర్టిఫికేట్ కాపీస్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయండి. సో లిస్ట్ లో అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసరికి 2.5 lakhs మంది కాబట్టి సో అందులో కంపల్సరీ మీ నేమ్ ఉంటే కనుక కన్ఫామ్ గా మీరు సచివాలయంకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి వస్తుంది. సో అలా చేయకపోతే మీకు ఆగస్టు 15 నుంచి అయితే పెన్షన్ అయితే రాదనమాట. సో ఎవరైతే ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో అందులో మొత్తం కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు 2.5 lakhs మంది కాబట్టి ఒకసారి మీ నేమ్ ఉండొచ్చు.
అందుకే సచివాలయంకి వెళ్ళి లిస్ట్ లో మీ నేమ్ ఉంటే కనుక వెంటనే ఫామ్ తీసుకుని సబ్మిట్ చేయాలి, ఫిల్ చేసేసి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ చేసేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.